దేవతలనబడిన వారిలో అసలు సిసలైన సృష్టికర్త అయిన దేవుడు నజరేయుడైన యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రప్రథమమైనటువంటి మన ప్రకటన. నమ్మండి, నమ్మకపోండి. వాదానికి వస్తే నిరూపిస్తాం. ఏమైనా వినాలని ఆశ నేర్చుకునే మనసు ఉంటే నేర్పిస్తాం. కాదు బాబు, నీకన్నా మేము ఉద్దండ పండితులం, నీకే నేర్పగల ఘనపాఠీలం అనుకుంటే చేతులు కట్టుకొని కూర్చొని నేర్చుకుంటాం. మేము ఎరిగిన సత్యం ఇది. దేవుడు అనే 3 అక్షరాల మాటకు అర్థం ఏంటంటే మరియ కుమారుడు, కన్యకుమారుడు, యేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు విన్నా వినకపోయినా యేసునందు విశ్వసించిన వాళ్ళందరూ నమ్మవలసింది. పౌలు తన పత్రికలలోనూ ఆచరణ ద్వారాను నేర్పిన బోధ అందరూ నమ్మాలి. నీ